చేస్తే మాత్రం ఖచ్చితంగా చలో అసెంబ్లీ కార్యాలయం ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి కోనసీమ జిల్లా అమలాపురంలో మెరిట్ లిస్టులో 26 మంది పేర్లు లేవంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద సచివాలయం ఏఎన్ఎం సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. తమ విషయంలో డిఎంహెచ్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జాయింట్ కలెక్టర్కు ఏఎన్ఎం సిబ్బంది ఫిర్యాదు చేశారు. జిల్లా సచివాలయం ఏఎన్ఎం సిబ్బందికి మద్దతు పలికారు. సచివాలయం ఏంటంటే నేను మాకు ఇటీవల ట్రాన్స్ఫర్లు కోసం అప్లికేషన్స్ పెట్టుకోమన్నారండి. మమ్మల్ని 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరూ మేము అప్లికేషన్స్ పెట్టుకున్నామండి. మేము కోనసీమ జిల్లాకి అప్లికేషన్స్ 26వ తారీఖుని 12 గంటల లోపల సబ్మిట్ చేసామండి. మేము అప్లికేషన్ కోసం సొంత మండలాల్లో పెట్టుకోవద్దని చెప్పారండి. మేము వేరే మండలాల్లో పెట్టుకున్నామండి. కానీ మేము 4వ తారీఖున మాకు లిస్టు వచ్చినప్పుడు అందులో మా పేర్లు లేవండి. ఆ పేర్లు లేవని మళ్ళీ మేము కాకినాడ డిఎంహెచ్ఓ గారి ఆఫీస్కి వెళ్ళగా ఇక్కడ మీ పేర్లు రాలేదు, అసలు కోనసీమ డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుంచే మీకు లిస్ట్ లో పేర్లు రాలేదు ఇక్కడికని చెప్పారండి. మరలా మేము కోనసీమ వచ్చామండి. కోనసీమ వస్తే మీ పేర్లు లేవమ్మా, మళ్ళీ మీ డీటెయిల్స్ మాకు పెట్టండి, మళ్ళీ మేము అక్కడ ఫార్వర్డ్ చేస్తామని మళ్ళీ అప్పుడు మా డీటెయిల్స్ పెట్టించుకుని అక్కడ ఫార్వర్డ్ చేశారండి. ఇప్పుడు మాకు మేము పెట్టుకున్న 5 ప్లేసుల్లో కూడా ప్రతి ప్లేసు ఫిల్ అయిపోయిందండి. అందరినీ అప్లికేషన్ లో వీళ్ళు 12 లోపే ఇచ్చారు. కానీ 26 మందికి పైగా వాళ్ళు లిస్ట్ లో పేర్లు లేకపోవడం చాలా దారుణం. అయితే ఇప్పుడు కాకినాడ డిఎంహెచ్ఓ ఆఫీస్ వారిని అడిగితే మీరు మీ జిల్లా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాకు లిస్ట్ రాలేదు, మీ పేర్లు లేవు, అందులోను మేమేం చేయలేము అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజు గ్రీవెన్స్ లో డిఎంహెచ్ఓ గారిని అడిగితే మీరు రీకౌన్సిలింగ్ కి కాకినాడ వెళ్ళి రీకౌన్సిలింగ్ కి డిమాండ్ చేయండి, అక్కడ అడగండి మీరు అని చెప్పేసి ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మా యొక్క అనుమానం మేము ఆరోపించేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎంహెచ్ఓ గారు అవకతవకలకి పాల్పడ్డారు.